మనకు ఎండలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ కమింగ్ డేస్‌లలో మనకు 40 డిగ్రీస్ సెల్సియస్ దాటే అవకాశం ఉన్నది కాబట్టి వడదెబ్బలు తగిలే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, పిల్లలు, వృద్ధులు ఎర్లీ అవర్స్‌లో గానీ తర్వాత సాయంత్రం పూట గానీ పని జేసుకోవాలా. డే టైమ్‌లో ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికెళ్ళాల్సొస్తే గూడా క్యాప్ ఏసుకోవడం గానీ, టవల్ ఏసుకోవడం గానీ నెత్తి మీద, కాటన్ వస్తువులు దుస్తులు వేసుకోవడం, ఈ జాగ్రత్తలు పాటించాలి. అదే విధంగా డీహైడ్రేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వస్తా ఉంటది. జనరల్‌గా అట్లా ఏమన్నా ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి. కొబ్బరి బొండం నీళ్ళు తాగడము, అదే విధంగా ఈ వడదెబ్బ తాకితే హై టెంపరేచర్‌లో మనకొస్తుంది. అదే విధంగా బాడీ పెయిన్స్, వామిటింగ్స్, డయేరియా వచ్చినా గానీ హాస్పిటల్‌కొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదే విధంగా మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ గూడా మన గవర్నమెంట్ హాస్పిటల్‌వే బెటరు. బయట ఉన్నటువంటి వేరే ఓఆర్ఎస్ఎల్‌లు షుగర్ కంటెంట్ ఎక్కువుండేవి గూడా మనకు కొంచెం మంచిది కాకపోవచ్చు. దాని బదులు కొబ్బరి బొండం నీళ్ళు గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాను.